మొదటిసారి మాల వేసుకున్నటువంటి స్వాములని కన్యస్వాములు అంటారు. అంటే దీక్షలో మొట్టమొదటిసారి మాలాధారణ గావించేటువంటి కన్యస్వాములను అంటే అక్కడ అమ్మవారు ఏం చెప్పారు అంటే స్వామివారు ఏ సంవత్సరమైతే నా దగ్గరికి కన్యస్వామిని రారో ఆ సంవత్సరం నేను వివాహం చేసుకుంటున్నారు అని మాలికా మంజుల మాతకి స్వామివారు వరమిచ్చారు. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా కన్యస్వాములు కొన్ని వేల మంది లక్షల మంది వెళుతూ ఉన్నారు. అమ్మవారి వివాహం అసంపూర్ణంగా ఉంటుంది. అయితే అమ్మవారు ఈ కన్యస్వాముల మీద ఒక మాయా ప్రభావం కనబడుతూ ఉంటుంది. వాళ్ళకి చికాకు రావడం, దుష్ట ఆలోచనలు రావడం, చెడు ఆలోచనలు రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఈ మొదటిసారి కన్యస్వామిలు ఏం చేయాలి అంటే ఎక్కువగా అమ్మవారి దేవాలయాలకు వెళ్ళి ప్రార్థన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అంటే మాయకి ప్రతిరూపం అమ్మ. యా దేవి సర్వభూతేషు మాయా రూపేణ నమస్తస్యై నమస్తస్యై